హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఎవరైతే వర్డ్ప్రెస్ ఉపయోగించి బ్లాగింగ్ అనేది చేస్తున్నారో వాళ్ళు వర్డ్ప్రెస్లో యాజ్ పర్ SEO ప్రకారం ఆర్టికల్ అనేది ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అండి. అంటే ఆర్టికల్ ఎలా పెట్టాలి, SEOకి ఏమేమి చేయాలి, అదేవిధంగా ఇమేజ్ అని మనం దీంట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా వస్తుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడడం ద్వారా యాజ్ పర్ SEO ప్రకారం ఆర్టికల్ అనేది ఏ విధంగా పెట్టాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో వాళ్ళు బ్లాగింగ్లో మనం ఆర్టికల్స్ అనేవి ఇలా పెడుతుంటాం కదండి. ఇలా ఆర్టికల్స్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా మన వర్డ్ప్రెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ దగ్గర యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మనం ఏదైతే ఆర్టికల్ పెట్టాలి అనుకుంటున్నామో దీనికి కొన్ని మనం స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం టైటిల్ పెట్టాలి. సెకండ్ వన్ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థర్డ్ మీరు పెట్టిన ఆర్టికల్ ఏ కేటగిరీకి సంబంధించింది అనేది కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేటగిరీ అనేది లేకపోతే కనుక మనం కొత్త కేటగిరీని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే ఆర్టికల్ పెడుతున్నారో దానికి సంబంధించిన ట్యాగ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే ఆర్టికల్ పెడుతున్నారో దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇవి బేసిక్ స్టెప్స్. వీటితో పాటు మనకి SEO అనేది కూడా చేయాలి అనుకుంటే కనుక మీరు Yoast SEO ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ Yoast SEO అనే ప్లగిన్ మనకి SEO పరంగా మీ ఆర్టికల్ని ర్యాంక్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే మీరు ఏదైతే ఆర్టికల్ పెడుతున్నారో ఆర్టికల్కి ఫోకస్ కీవర్డ్ అని ఉంటుంది. ఆ ఫోకస్ కీవర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి కొన్ని అనాలిసిస్ అనేది కింద రావడం జరుగుతుంది. అయితే ఈ SEO అనాలిసిస్లో మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసి గ్రీన్ మార్క్ వచ్చేలా చేస్తే మీరు సక్సెస్ఫుల్గా SEO ఆర్టికల్ అనేది పబ్లిష్ చేసినట్టు అవుతుంది. అయితే మీరు ఆర్టికల్ పెట్టడానికి మీకు కొన్ని టూల్స్ అనేవి అవసరం ఉంటాయి. సో ఆ టూల్స్ కోసం మీరు ఏం చేయాలంటే గూగుల్లో digitalcommand.com అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో టూల్స్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. మెనూలో టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు దీంట్లో కొన్ని టూల్స్ అనేవి ఉపయోగించాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు ఫస్ట్ వన్ చూసినట్టయితే కనుక canva.com. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఈ canva.com మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ అనగా దీన్ని మీరు క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ canva.com ద్వారా ఏంటంటే మన ఇమేజ్ని ఎడిట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి సైన్ అప్ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయగా నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను. మీరు కూడా మీ మెయిల్ ఐడి ఉపయోగించి దీంట్లో లాగిన్ అవ్వండి. సో తర్వాత టూల్ గురించి మనం చూసినట్టయితే కనుక ప్లగారిజం చెక్కర్. అంటే మనం రాసిన ఆర్టికల్ అనేది కాపీ స్కోర్ ఉందా లేకపోతే యూనిక్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో దీని గురించి నేను ప్రీవియస్గా వీడియో చేశానండి. ఒక మీకు డౌట్ ఉంటే కనుక అది క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూసినట్టయితే కనుక మనకి ఇమేజ్ కంప్రెస్ విత్ గుడ్ క్వాలిటీ. మనం ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తామో అవి ఎక్కువ సైజు లేకుండా తక్కువ సైజు ఉండేలా మనం కంప్రెస్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఈ వెబ్సైట్. సో ఈ 3 టూల్స్ అనేవి మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి canva.com, సెకండ్ వన్ ప్లగారిజం చెక్కర్, థర్డ్ వన్ వచ్చేసి ఇమేజ్ కంప్రెసర్. సో ఈ 3 టూల్స్ ఉపయోగించి మీరు ఆర్టికల్ రాయడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీరేం చేయాలంటే కనుక మీరు టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టైటిల్ అనేది హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకోవడం జరిగింది. అదే టైటిల్ని నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆర్టికల్లో దానికి హెడ్డింగ్ కింద తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చిన తర్వాత ఇది మనకి నార్మల్గా పారాగ్రాఫ్లో ఉంది. సో దీన్ని పారాగ్రాఫ్ నుంచి హెడ్డింగ్ కింద మార్చాలంటే ఇలా మీరు హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హెడ్డింగ్ 1 అని ఆప్షన్ ఉంటుందండి, లేదా హెడ్డింగ్ 2 అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ హెడ్డింగ్ కాబట్టి మీరు హెడ్డింగ్ 1 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీని కింద మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో మీరు ఆల్రెడీ మీకు ఏదైతే కంటెంట్ ఉందో మీరు దాన్ని డైరెక్ట్గా ఇక్కడే మీరు టైప్ చేయొచ్చు. లేకపోతే కనుక మీరు వర్డ్ డాక్యుమెంట్లో కానీ దేంట్లోనే టైప్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో నేను మీకు తొందరగా వీడియో అనేది అయిపోవాలనేసి నేను ఆల్రెడీ డేటా అంతా కూడా నేను ఇక్కడ టైప్ చేసుకోవడం జరిగింది. ఆ డేటా అంతా కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కనుక ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఈ ఆర్టికల్లో నేను పేస్ట్ చేస్తున్నాను. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా దీంట్లో పేస్ట్ చేసాము. తర్వాత మీరు చూడొచ్చు మనకి ఇక్కడ కొన్ని ఎర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీరు కూడా మీ ఆర్టికల్ని ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు గ్రామర్లీ అనే ఎక్స్టెన్షన్ ఉపయోగించవచ్చు. సో దాని గురించి కూడా నేను టూల్స్ అనే ఆప్షన్లో పెట్టడం జరిగిందండి. గ్రామర్లీ ఎక్స్టెన్షన్ గురించి కూడా మీరు దాని గురించి వీడియో కూడా నేను చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ టూల్ ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ అనేది. ఇది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇలాగ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఈజీగా ఆ మిస్టేక్స్ని ఫైండ్ చేసి మీ ఆర్టికల్ని
మిస్టేక్స్ లేకుండా పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ ఆర్టికల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం లాస్ట్లో మీకు ఇక్కడ వర్డ్ కౌంట్ అని కనిపించడం జరుగుతుందండి. ప్రజెంట్ నా దాంట్లో 283 వర్డ్స్ ఉన్నాయి. అయితే మీకు చూపించడం కోసం నేను తక్కువ టైప్ చేయడం జరిగింది. మీరు ఆన్ అండ్ యావరేజ్గా 500 నుంచి 750 ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ దానికి కంటెంట్ అనేది అవైలబుల్ లేకపోతే కనుక మినిమం 350 ఉండేలాగా మీరు ఆర్టికల్ని బిల్డ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ మనం ఆర్టికల్ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో అయితే మనకి ఇంకా పెండింగ్ ఉన్న ఆప్షన్ ఏంటంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు కేటగిరీ. సో ఇది ఏ కేటగిరీకి సంబంధించిందని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కేటగిరీని క్రియేట్ చేశాను. అదేంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ట్యూటోరియల్ అనేది పెట్టాను కదా. సో ఈ కేటగిరీకి నేను యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కేటగిరీ అనేది ఇక్కడ లేదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఏదైతే కేటగిరీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కేటగిరీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేసిన ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ కేటగిరీ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు ఇందాక మనకి డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని ఉంది, ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ అయింది. సో మనం ఏదైతే యాడ్ చేయాలనుకున్నామో ఆ కేటగిరీని చెక్ చేస్తాము, అవసరం లేని వాటిని రిమూవ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి థర్డ్ స్టెప్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం చూసినట్టయితే కనుక ఫోర్త్ స్టెప్. సో ఈ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే కనుక మన ఆర్టికల్ని ర్యాంక్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను వాడే టాపిక్ అంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ అని ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాబట్టి ఇలా డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎంటర్ చేసిన దగ్గర యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, యాడ్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఏదైతే టాపిక్ పెడతారో దానికి సంబంధించిన ట్యాగ్స్ ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఈ విధంగా మనం ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో మన ఫోర్త్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు చూసినట్టయితే కనుక మనకి లాస్ట్లో సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ ఆర్టికల్కి ముందు ఏదైతే ఇమేజ్ చూపించాలి అని అనుకున్నారో, సో ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇమేజ్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. సో డోంట్ బీ అఫ్రైడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని, ఇక్కడ మనకి ఇఫ్ యూ వరీడ్ అబౌట్ ఫాలింగ్ ఆఫ్ అని బైక్, ఇక్కడ మనకి ఏవైతే ఇమేజెస్ అనేవి కనిపించడం జరుగుతుందో ఈ ఇమేజెస్ని ఫ్యూచర్డ్ ఇమేజెస్ అంటారు. సో మనకి ఇవి ఆర్టికల్ యొక్క సంబంధించిన ఇమేజ్ని మనం ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో దాని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇమేజ్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇందాక మనం టూల్స్లో ఆప్షన్ చూపించాను కదండి ఫస్ట్లో canva.com అని. సో ఆ canva.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే మనకి కావాల్సింది ఏంటి, బ్లాక్ బ్యానర్ కావాలి. సో దానికి ఇక్కడ ఆల్రెడీ చూసారా మీరు ఇక్కడ కనిపిస్తుంది బ్లాక్ బ్యానర్ అనేసి ఈ విధంగా కనిపించగలుగుతుంది. లేకపోతే మీకు కనిపించకపోతే కనుక ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు బ్లాగ్ అని ఎంటర్ చేయండి. బ్లాగ్ అని ఎంటర్ చేయని ఈ విధంగా వస్తుంది. బ్లాక్ బ్యానర్, బ్లాక్ గ్రాఫిక్స్ అని వస్తుంది. మీరు బ్లాక్ బ్యానర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన మనకి చాలా టెంప్లెట్స్ అనేవి ఫ్రీగా దీంట్లో అవైలబుల్ ఉంటాయని మీరు చూడొచ్చు. దీంట్లో మనకి ఏదైతే బాగా నచ్చిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ మనకి టెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసారు కదా, మన ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని మనం రిమూవ్ చేసాము. సందీప్ 360 టెక్, అదేవిధంగా కింద లైక్, షేర్, కామెంట్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. అయితే సందీప్ 360 టెక్ మనకి ఈ కార్నర్లో వచ్చింది కదండి, మనం ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఈ విధంగా ఏంటంటే డ్రాగ్ చేసుకోవడం ద్వారా మనకి అది టెక్స్ట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవడం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి అలైన్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మన టెక్స్ట్ అలైన్మెంట్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి చిన్నగా వస్తుంది. మనం ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా, సో 42. సో మనం ఫాంట్ సైజ్ అని కూడా తగ్గించుకున్నాం. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు బ్లాగ్కి రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఇమేజ్ని దీంట్లో యాడ్ చేయాలి అనుకున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన మనకి చాలా ఇమేజ్ రావడం జరుగుతుంది. మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని మీ కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసుకోండి. సో అప్లోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఇమేజ్ని మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కావాల్సిన సైజ్కి దాన్ని డ్రాగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట, ఎలా అంటే అలాగా. సో నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఓన్లీ థంబ్నెయిల్ కింద ఉండాలి అనేసి నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి కొంచెం లెంత్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనం ఈ విధంగా ఒకవేళ మనకి ఇమేజ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకున్నాం. సో మీరు ఏదైతే ట్రాన్స్పరెంట్ అవ్వాలనుకున్నారో దాని మీద హైలైట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందండి, ట్రాన్స్పరెన్సీ అనేసి. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఈ విధంగా
ట్రాన్స్పరెన్సీ తీసుకోవచ్చు. మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది, ఇమేజ్ అని ట్రాన్స్పరెంట్ అవుతుంది. అదేవిధంగా మనం దీన్ని సెట్ చేసుకుంటాం. సో మనం సెట్ చేసుకొని మన ఏదైతే ఉంటుందో బ్లాగ్ పోస్ట్కి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం టెక్స్ట్ ఇచ్చాము, ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఫిల్టర్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాట్స్, ఈ టెక్స్ట్ మనకు నచ్చలేదు, వేరే ఫార్మాట్స్లో మనకు టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ మీకు నచ్చలేదు, ఈ పర్టికులర్ ఈ టెక్స్ట్ మీకు నచ్చలేదు, డిలీట్ చేసుకోవాలని మీరు ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన ఈ కార్నర్లో మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఈ డిలీట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే అదంతా కూడా డిలీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా మీరు చిన్నవి చేయాలి అనుకుంటే దానికి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి. అదేవిధంగా మీకు వీడియో రిలేటెడ్గా కావాలి ఏదన్నా అనుకుంటే కనుక అవి చిన్న వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కలర్స్, ప్యాటర్న్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనకి చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయండి. కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి. సో మీరు ఫ్రీ వాటి వరకు మొత్తం యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారు కదా, పిక్సెల్ సెట్ చేసుకోవచ్చు, పిక్స్బే. సో ఇంటిగ్రేషన్ అనమాట, మీరు ఏది చేయాలనుకుంటున్నారు ఫేస్బుక్ నుంచి క్యూఆర్ కోడ్, సో జిఫీ, గూగుల్ డ్రైవ్, ఇన్స్టాగ్రామ్. సో ప్రతి ఒక్క దాంతో కూడా మీరు ఇది లింకప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒక మీకు ఎమోజీస్ కావాలి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోజీస్ కావాలనుకుంటే మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎమోజీ సెలెక్ట్ చేసుకోగానే ఎమోజీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎలా అంటే అలాగా దీన్ని డిజైన్ చేసుకోవడానికి canva.com అనేది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకి దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్ అనేవి కూడా అవసరం లేదు. మీరు ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాటిని టెంప్లెట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ టెంప్లెట్స్ తోటే మీరు నచ్చిన విధంగా మీ బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుందని డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. సో జేపీజీ, పీడిఎఫ్ ప్రింట్, వీడియో, జిఫ్ ఇలా మనకి చాలా ఉన్నాయండి. మీరు PNG ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మీరు ప్రీమియం అంటే దీన్ని మీరు ప్రీమియం వర్షన్ తీసుకుంటే మీకు ట్రాన్స్పరెంట్ వస్తుంది. బట్ మనకు అవసరం లేదు కాబట్టి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ఇమేజ్ అనేది మన ల్యాప్టాప్లో లేదా మీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని ఆల్రెడీ మనం TinyPNG అనేసి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఇమేజ్ని కంప్రెస్ చేయడం అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం డైరెక్ట్గా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన వెబ్సైట్ అనేది స్లోగా లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి ఏం చేయాలంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఇమేజ్ని దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. డ్రాప్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్టు మన ఇమేజ్ సైజ్ వచ్చేసి యాక్చువల్ సైజు 233 KB ఉంది. అది ఇప్పుడు ఏమైందంటే మనకి 59 KBకి తగ్గిపోవడం జరిగింది. సో ఇమేజ్ క్వాలిటీ అనేది ఏం తగ్గదు, ఓన్లీ మనకి ఇమేజ్ అనేది కంప్రెస్ అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఫాస్ట్గా వెబ్సైట్ అనేది లోడ్ అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు షో ఇన్ ఫోల్డర్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే మీరు ఏదైతే ఫోకస్ కీ ఫేస్ అనేది తీసుకుంటున్నారో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో మనం ఫోకస్ కీ ఫేస్ అనేది ఇంకా మనం యాడ్ చేయలేదు. సో మనం ఇక్కడ ఫోకస్ కీ ఫేస్ అనేది యాడ్ చేయాలి. సో ఆ పర్టికులర్ ఫోకస్ కీ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఇమేజ్కి నేమ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. సో మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేశాం కదండి, ఆ డౌన్లోడ్ ఇమేజ్కి నేను రీనేమ్ చేస్తున్నాను. ఎందుకంటే ర్యాండమ్గా మనకి ఏదో నేమ్ రావడం జరిగింది. అది కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ హిస్టరీ. సో మన ఆర్టికల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఇమేజ్ అనేది ఏ విధంగా కావాలనేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్ ఫ్యూచర్ ఇమేజ్. సో ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ ఫైల్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఇమేజ్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారో సో పర్టికులర్ ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మన ఇమేజ్ సేవ్ చేసుకోవడం జరిగిందిగా డిజిటల్ మార్కెటింగ్ హిస్టరీ అని. దీన్ని సెలెక్ట్ చేసి దీంట్లో ఓపెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది దీంట్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీ ఇమేజ్ అనేది దీంట్లో అప్లోడ్ అయిన తర్వాత సో ఇక్కడ ఆల్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏదైతే మీ ఆర్టికల్కి టైటిల్ పెట్టారో అదే ఆర్టికల్ టైటిల్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ హిస్టరీ. సో డిజిటల్ మార్కెటింగ్ హిస్టరీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది సెట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇమేజ్ అనేది సెట్ చేసాము. అదేవిధంగా మనకి ఆర్టికల్లో డేటా అంతా కూడా ఇచ్చాము. సో రీడబిలిటీ అన్నీ కూడా మనకి క్లియర్గా ఉన్నాయి. సో స్టెప్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఆర్టికల్ టైటిల్,
సెకండ్ స్టెప్ వచ్చేసి ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. థర్డ్ స్టెప్ వచ్చేసి అది ఏ కేటగిరీకి సంబంధించిందో కేటగిరీ అనేది ఫుల్ఫిల్ చేసాము. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్టికల్ యొక్క ఫ్యూచర్ ఇమేజ్ని canva.comలో క్రియేట్ చేసుకొని ఏదైతే ఆర్టికల్కి మన టైటిల్ అనేది ప్రొవైడ్ చేసామో అదే టైటిల్ మీద మన ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా బేసిక్ స్టెప్స్ అనమాట. అంటే నార్మల్గా ఒక ఆర్టికల్ పెట్టాలంటే ఈ స్టెప్స్ మీరు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు SEO పరంగా ఏమేమి స్టెప్స్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనం Yoast SEO ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇన్స్టాల్ చేసుకున్నది ఇక్కడ మనకి ఫోకస్ కీఫేర్స్ అని రావడం జరుగుతుంది. సో ఈ ఫోకస్ కీఫేర్స్లో మీరేం చేయాలంటే కనుక మీరు ఏదైతే ఫోకస్ కీఫేర్స్ అనుకున్నారో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో నేనేం చేస్తున్నా అంటే సేమ్ దీన్నే కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి దాన్ని నేను ఫోకస్ కీఫేర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. వన్స్ మీరు దీంట్లో ఫోకస్ కీఫేర్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకి SEO అనాలిసిస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి SEO అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూపించడం జరుగుతుందండి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ లేవు అనేసి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే కనుక అవుట్బౌండ్ లింక్స్. సో మన వెబ్సైట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్లో మనకి అవుట్బౌండ్ లింక్స్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అసలు అవుట్బౌండ్ లింక్ అంటే ఏంటి? అవుట్బౌండ్ లింక్ అనేది ఏంటంటే కనుక మనం ఏదైతే దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక లింక్ అనేది మనం వేరే వెబ్సైట్ నుంచి దీనికి యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రిఫరెన్స్ అనేది పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం ఏదైతే కీవర్డ్స్ యూస్ చేస్తున్నామో దాని రిలేటెడ్ వెబ్సైట్ని లింక్ చేయడం ద్వారా మన వెబ్సైట్ కూడా ఆ వెబ్సైట్కి సంబంధించిన ఆర్టికల్ని మనం పబ్లిష్ చేసామని చెప్పడానికి ఇండెక్సింగ్కి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టుగా మనకి చాలా కీవర్డ్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. అయితే మనకి డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అనుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఇక్కడ మీకు ప్రమోషన్ అనే ఆప్షన్ నేను హైలైట్ చేస్తున్నాను. హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది కదండి. ఇన్సర్ట్ లింక్ అని దీని మీద క్లిక్ చేయండి. లేదా మీరు Ctrl+K అని క్లిక్ చేసినా సరే షార్ట్ కట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అవుట్బౌండ్ లింక్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా digitalcommand.comని అవుట్బౌండ్ లింక్ కింద ఉపయోగిస్తున్నాను. ఇక్కడ నేను అవుట్బౌండ్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని రావడం జరుగుతుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసి అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనకి SEO అనాలిసిస్లో మనకి ప్రాబ్లం ఇందాక ఏం కనిపించిందంటే అవుట్బౌండ్ లింక్ అనేసి ఇక్కడ మనకి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అది ప్రాబ్లమ్స్ 4 అయ్యాయి. తర్వాత మీరు చూసినట్లయితే ఇంటర్నల్ లింక్. సో మన వెబ్సైట్కి సంబంధించిన ఇంటర్ లింక్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఆర్టికల్తో పాటు రిలేటెడ్గా ఏదైనా ఆర్టికల్ ఉంటే ఆ ఆర్టికల్ని కూడా మనం దీంట్లో లింకప్ చేయొచ్చు. సో దానికి మనం ఏం చేస్తాం, నేను ఎగ్జాంపుల్గా అంటే ర్యాండమ్గా ఏదో ఒక కీవర్డ్ తీసుకున్నాను. బట్ మీరేం చేయాలంటే ఈ ఆర్టికల్కి ప్లస్ మీ వెబ్సైట్లో ఇంకో ఏదైనా ఆర్టికల్ లింకప్ అయి ఉంటే కనుక సో దాన్ని మీరు ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద మళ్ళీ ఏం చేస్తున్నా అంటే హైలైట్ చేసి ఇక్కడ మన లింక్ ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. మన వెబ్సైట్లో ఉన్న లింక్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కింద కనిపించడం జరుగుతుంది. వీటిల్లో ఏ ఆర్టికల్ అయితే ప్రజెంట్ మీరు రాసే ఆర్టికల్కి లింకప్ అయి ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు SEO అనాలిసిస్లో చూసినట్టయితే కనుక మన ప్రాబ్లమ్స్ అనేవి 4 నుంచి 3కి రావడం జరిగింది. తర్వాత మీరు చూసినట్టయితే కనుక యువర్ కీఫేర్స్ ఆర్ సినోనిమ్స్ డు నాట్ అపేర్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. సో మనం ఏదైతే కీఫేర్స్ అనేది ఉపయోగిస్తున్నామో అది మన ఫస్ట్ పారాగ్రాఫ్లో లేదు అంటే మనం సేమ్ అదే కీవర్డ్స్ అని ఉపయోగించవచ్చు, లేకపోతే దాని రిలేటెడ్గా ఉండే సినోనిమ్స్ని కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే దానికి మీరేం చేయాలంటే మీరు ఏదైతే పారాగ్రాఫ్ అనేది ఇక్కడ రైట్ చేశారో దీంట్లో మనకి హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది కీవర్డ్ అనేది రాలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇందాక 3 ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అయితే నేనేం చేశానంటే కనుక ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం డిజిటల్ మార్కెటింగ్ అనేదాన్ని నేను దీంట్లో యాడ్ చేయడం జరిగింది. హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అదే మనం ఏదైతే కీవర్డ్ ఉపయోగిస్తున్నామో ఆ కీవర్డ్ అనేది మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో రిపీట్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మీరు చూసినట్టయితే కనుక మెటా డిస్క్రిప్షన్ లెంత్. సో మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, టెక్స్ట్ లెంత్ ఏంటి అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ లెంత్ అనేది 290 వర్డ్స్ ఉంది. వీళ్ళు మినిమం రికమెండ్ చేసేది 300 వర్డ్స్. అంటే ఇంకో 10 వర్డ్స్ మనం దీంట్లో మెయింటైన్ చేసినట్టయితే కనుక మన టెక్స్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. తర్వాత వచ్చేసి SEO టైటిల్ విడ్త్. సో మనకి ఇంకా మేజర్గా ఒక ప్రాబ్లం ఉంది, మైనర్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి కూడా సాల్వ్ చేద్దాం. సో మనకి లెంత్ అనేది తక్కువైంది కాబట్టి నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకి వర్డ్ కౌంట్ అనేది 317కి రావడం జరుగుతుంది. బట్ మీరు ఇలా చేయకండి, మీరు ఆర్టికల్ని కొంచెం లెంత్ పెంచడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయండి. సో మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రాబ్లమ్స్లో మనకి ఇంకా చూస్తే మేజర్గా మెటా డిస్క్రిప్షన్ అనేది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత SEO టైటిల్. సో దీనికి మీరేం చేయాలంటే కనుక ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి, గూగుల్ ప్రివ్యూ అనేసి ఫోకస్ కీఫేర్స్ కింద ఇక్కడ మీరు డెస్క్టాప్ రిజల్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్నే స్నిప్పెట్ అంటారండి. సో మన గూగుల్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని వీళ్ళు గూగుల్ ప్రివ్యూ అని ఇస్తున్నారు. దీన్ని స్నిప్పెట్ అని కూడా అంటారు. ఈ స్నిప్పెట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయడానికి మనకి ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి.
లేకపోతే మీరు ఇక్కడ టైటిల్ మీద ఎక్కడ క్లిక్ చేసినా మనకి ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే టైటిల్, పేజ్, సపరేటర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు రిమూవ్ చేయండి. సో టైటిల్ మాత్రం ఉంచుకోండి, ఎందుకంటే మనం ఏదైతే ఫోకస్ కీపర్ ఉపయోగించామో అదే మనం ఇక్కడ పెట్టాం కదా, హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో మీ ఇక్కడ ఏం చేయాలి, దాని రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే టైటిల్ రిలేటెడ్గా నేను రివల్యూషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేయడం జరిగింది. అంటే మన టైటిల్ యొక్క లెంత్ పెంచాను. అదే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎక్కువ టెక్స్ట్ ఇస్తే ఏమవుతుంది, గ్రీన్ కలర్ దాటిపై రెడ్ కలర్ వెళ్తుందండి. ఇలా మీరు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఫుల్ వ్యూ అనేది కనిపించదు. సో ఇక్కడ మన డాట్ డాట్ అని కనిపిస్తుంది కదా, ఇలాగా హైడ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరేం చేయాలంటే టెక్స్ట్ అంతా కూడా క్లియర్గా కనిపించాలి. యాజ్ పర్ SEO ప్రకారం కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి గ్రీన్ ఉండేలాగా మీరు దాన్ని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక స్లగ్. సో ఈ స్లగ్ అనేది ఏంటంటే మనం ఏదైతే ఆర్టికల్ రాస్తున్నామో సో ఆర్టికల్కి రిలేటెడ్గా ఈ స్లగ్ అనేది ఉండాలి. అంటే మనం ఏదైతే ఆర్టికల్ టైటిల్ పెట్టామో అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం పర్మాలింక్స్లో పోస్ట్ నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో స్లగ్ అనే దాన్ని మీరు ఎటువంటి చేంజెస్ అనేవి చేయకండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక థర్డ్ ఆప్షన్ మనకి మెటా డిస్క్రిప్షన్. సో ఈ మెటా డిస్క్రిప్షన్ అనేది మనం ఏదైతే ఆర్టికల్ పెడుతున్నామో దాని గురించి కొద్దిగా మనం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఆర్టికల్ అనేది ఇండెక్స్ అవ్వాలి కాబట్టి ఈ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఇండెక్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కానీ నేను మెటా డిస్క్రిప్షన్లో కొంత డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ కూడా మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నామో దాంతో నేను ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకి SEO అనాలిసిస్లో అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోయాయి. సో 13 రిజల్ట్స్లో కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఫుల్ఫిల్ చేసి అన్నీ కూడా గ్రీన్ కలర్ రావడం జరిగింది. ఒకవేళ మీకు ఇలాగా అన్నీ కూడా గ్రీన్ కలర్ రాకుండా ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక ఆ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చిందో పక్కన మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని కామెంట్ చేయండి. ఇంకా మీకు పర్సనల్గా డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే digitalcommand.comలో ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అనేది లింక్అప్ చేశాయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ స్క్రీన్ షాట్తో సహా నాకు షేర్ చేసినట్టయితే కనుక పర్సనల్గా కూడా మీకు హెల్ప్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి పబ్లిష్ అనే ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో ఈ పబ్లిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక రీడబిలిటీ అనేది మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది చేయలేదండి. ఒకవేళ ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ అనేది తక్కువ ఉన్నా కానీ సో అలాంటి విషయాలు మనకి రీడబిలిటీ అనే ప్రాబ్లం రావడం జరుగుతుంది. బట్ ఆ రీడబిలిటీని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. దానికే ఇక్కడ మనకి SEO అనే ఆప్షన్లోనే మనకి ఇక్కడ రీడబిలిటీ అని ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసినట్టయితే కనుక ఎక్కడ రీడబిలిటీ ఉంది, ఎక్కడ మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ చేసాం అనేది కూడా దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వీటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసినట్టయితే కనుక రీడబిలిటీ కూడా క్లియర్ అవుతుంది. అప్పుడు మన ఆర్టికల్ అనేది 100% SEO పరంగా అండ్ దెన్ రీడబిలిటీ పరంగా కూడా సక్సెస్గా రైట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో వన్స్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పబ్లిష్ మీద క్లిక్ చేయండి. వన్స్ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారో ఆ ఆర్టికల్ అంతా కూడా మనకి పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో పబ్లిష్ అయిన ఆర్టికల్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మనకి వ్యూ పోస్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏదైతే ఆర్టికల్ పెట్టామో ఆర్టికల్ అంతా కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూసాం కదా, మనం ఒక ఫ్యూచర్ ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని టైటిల్ తీసుకున్నాము, దాని గురించి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అదేవిధంగా ఇక్కడ అడ్వాన్స్ అనే దగ్గర మనం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసాం కదా, ఆ లింక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రమోషన్ అనే దగ్గర ఇంటర్నల్ లింక్, మనం ఏవైతే ట్యాగ్స్ యూస్ చేసామో ఆ ట్యాగ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. చూసారు కదా, సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ దెన్ ఆన్లైన్ మార్కెటింగ్ అనే ట్యాగ్స్ వచ్చాయి. సో చూసారు కదండి, SEO పరంగా ఒక బ్లాగ్ పోస్ట్ అనేది వర్డ్ప్రెస్లో ఏ విధంగా పెట్టాలని మీకు నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నాకు వాట్సాప్ నెంబర్ అనేది లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వచ్చి మీకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్తో షేర్ చేసుకున్నట్టు కనుక నేను మీకు పర్సనల్గా కూడా హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక digitalcommand.comలో మెనూ ఆప్షన్స్లో నేను హోస్టింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. వన్స్ హోస్టింగ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ హోస్టింగ్, సెకండ్ వన్ సైగ్రౌండ్. నేను పర్సనల్గా యూస్ చేసి కూడా సైగ్రౌండ్ అండి. నేను 100% అయితే సైగ్రౌండ్ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు అమౌంట్ పరంగా కొంచెం తక్కువ ఖర్చులో కావాలంటే మీరు హోస్టింగర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో హోస్టింగర్కి సైగ్రౌండ్స్కి డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే కనుక హోస్టింగర్ అనేది cPanel కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ ద్వారా రన్ అవ్వడం జరుగుతుంది. సైగ్రౌండ్ అనేది సైట్ టూల్స్ అనే అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా రన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి పర్ఫార్మెన్స్ పరంగా అండ్ దెన్ మనకి వీళ్ళు ఆప్టిమైజేషన్ ప్లగిన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మన వెబ్సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. 24/7 మనకి సపోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎలా కొనాలి ఏంటి అనేది ఇక్కడ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ వీడియో చూస్తే మీకు ఏ విధంగా పర్చేస్ చేయాలని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మీరు ఒకవేళ పర్చేస్ చేసేటప్పుడు ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఇంకా మాకు తక్కువ కాస్ట్లో కావాలి అని అనుకుంటే కనుక ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండి. కేవలం నెలకి ₹100 ఇన్వెస్ట్మెంట్ తోటే మీరు మీ బ్లాగింగ్ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు.
డొమైన్ మరియు హోస్టింగ్ రెండు కూడా కలిపి నేను కేవలం నెలకి 100 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో డొమైన్ ప్లస్ హోస్టింగ్ 100 రూపీస్ పర్ మంత్ అనేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీరు చూసినట్టయితే కనుక మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తే మీకు ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూసినట్టయితే కనుక నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా కేవలం డిజిటల్ మార్కెటింగ్ గురించే పెట్టడం జరుగుతుందండి. అంటే ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, వర్డ్ప్రెస్ అంటే ఏంటి, సోషల్ మీడియా అంటే ఏంటి, ఈ కోర్సెస్ అనేవి మీరు బయట నేర్చుకుంటే 10,000 నుంచి 20,000 వరకు కాస్ట్ అవుతుంది. సో తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.